ఏయ్ నేను చెప్పిన తర్వాత చెప్పండి. మళ్ళీ చేద్దాం. మన యోగా సెంటర్కి వచ్చావా? కాదురా, అడ్రస్ మారి మెంటల్ హాస్పిటల్కి వచ్చినట్టున్నావు. నాకేదో టెన్షన్ గా ఉందిరా. ఈడవడరా బాబు, మనిషికి జంతువుకి మధ్యలో ఉన్నట్టున్నాడు. ఏంటి, ఎవరు మీరు? యోగా నేర్చుకుందామని. ఓ న్యూ అడ్మిషనా? అవును సార్. అప్లికేషన్స్ ఫిల్అప్ చేయండి. అలాగే సార్. ఏంటి ఆగిపోయారు? సార్ ఇందులో జబ్బులనే కాలం ఉంది. ఎస్, ఫిల్అప్ చేయండి. ఏజ్ తప్ప ఏదైనా ఏమవుతుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఈ పేపర్ చాలదా? అన్ని జబ్బులు ఉన్నాయా? ఇంకో పేపర్ కావాలా? సరే, ఇప్పుడు మీకు ఆసనం చెప్తాను, చెప్పినట్లు చేయండి. సార్ ఈ ఆసనం బాగుంది, వేసేమంటారా? షటాప్. ఇది సీనియర్స్ చేసే ఆసనం, మీరు ఇంకా చిన్న పిల్లలు. నేను చెప్పింది చేయండి. ఓకే సార్. కమాన్, ఇలా వేయండి. ఏయ్ పట్టుకారమా? కాదు సార్, వీడి కొంచెం నత్తి. సరే వేయండి. చిన్నప్పుడు స్కూల్లో కూడా వేయలేదురా బాబు, గోడ కూర్చో చెప్పులు కట్టి మరీ వేయాల్సి వస్తుంది. ఏయ్ ఏంటి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, పక్కనే మాస్టర్ ఉన్నారు. ఏంటి, ఇతను మాస్టర్ కాదా? కాదు. 101. అదేంటి ఆసనమా? కాదు, ఇప్పటి వరకు నన్ను మాస్టర్ అనుకున్న వాళ్ళ సంఖ్య. Hold your right leg and rest it on the left. Raise your hands. No, not like that. Like this. సార్ Yes? మీరు యోగా మాస్టర్, మరి అక్కడ ఉండకూడదా? ఓకే, రిలాక్స్. తెలుగు మాస్టర్ అంటే పంచికట్టు పిలక చుట్టూ, ఇంగ్లీష్ మాస్టర్ అంటే సూటు బూటు, యోగా మాస్టర్ అంటే ఇలాగే ఉండాలని ఏం లేదు. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే చాలు. ఎనీవే, ఎర్లీగా డెసిషన్ తీసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. మా సాంబార్లో ఉప్పు లేదు. డాక్టర్ మమ్మల్ని ఉప్పు మానేమన్నాడు. చట్నీలో కారం లేదు. అది నా హెల్త్ కోసం మావిడ స్పెషల్ గా చేసిన చట్నీ. అందరికి అన్ని రకాలుగా వండి పెట్టడానికి నాకు ఓపిక లేదు. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ నువ్వు కోరినట్టు చేసి పెడుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకండి. డైవర్ట్ చేయటం కాదురా, నీకు డైరెక్ట్ గానే చెబుతున్నా. సాయంత్రం నీకు పెళ్లి చూపులు. నాకా? వీడికి. సార్ అప్పుడే నాకు పెళ్ళేంటి? నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అసలు పెళ్ళే అవసరం లేనట్టుంది. సాయంత్రం పెళ్లి చూపులకు వస్తామని చెప్పారా? అమ్మాయి పేరేంటి నాన్న? ఆ అమ్మాయి పేరు పూజ. అమ్మాయి ఎలా ఉంటుంది? అష్టలక్ష్మిలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతో నెమ్మదస్తురాలు, ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఏయ్ ఏంట్రా? ఐ లవ్ యు. చెప్పు తెగుద్ది. ఏం చదువుతుంది? ఇందిరా ఉమెన్స్ కాలేజీలో కామ్ గా బీకామ్ చదువుతాను. ఎవరు నువ్వు? బీటెడ్ డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చేసావా? చచ్చా, నీ అందుకు రాలేదండి. పూజ అని ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తుంది, తన కోసం వచ్చాను. కాస్త పూజ ఎవరో చెప్తారా? నేనే పూజాని. నువ్వు పేరు ఎప్పుడు మార్చుకున్నావే? అంటే తన పూజ కదా? కాదు నేను. నోనో పూజ నేను. నోనో పూజ నేను. ప్లీజ్ అండి, ర్యాగింగ్ తర్వాత చేద్దరు గాని ముందు నేను తనతో అర్జెంట్ గా మాట్లాడాలి. తనతో నీకేం పని? సాయంత్రం తనతో నా పెళ్లి చూపులండి. సాయంత్రం పూజకి పెళ్లి చూపులంటే? పూజకి పెళ్లి చూపులంటే? వాట్స్ యువర్ నేమ్? ఋషి. ఏం చేస్తుంటారు? యోగా. నేర్చుకుంటున్నారా? కాదు, నేర్పిస్తుంటాను. మీ బాడీ కట్స్ చూస్తేనే తెలుస్తుంది మీ గట్స్ ఏంటో. ఏంటే గ్రూప్ డిస్కషన్ పెట్టారు? మీరా? నేను మీకు తెలుసా? మా నాన్నగారు మీ ఫోటో చూపించారు. అయితే నేను వెతుకుతున్న పూజ మీరే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నోరు మూసుకెళ్ళండి. పదండి. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇలా కలవటం తప్పే, కానీ నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. వాట్? నా ఉద్దేశం మీరు నచ్చలేదని కాదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం ఏదో డైరెక్ట్ గా మీ వాళ్ళకే చెప్పొచ్చుగా. చెప్పి చూశాను, బట్ నో యూస్. అందుకే మీ దగ్గరికి వచ్చాను. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చలేదని ఒక్క మాటలో చెప్పేయచ్చు, కానీ ఇంత అందమైన అమ్మాయిని చూసి నచ్చలేదంటే ఒకటి కట్నం బ్యాడ్ అనుకుంటారు,
లేదా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. నా కారణంగా మీకు అలా జరగటం నాకు ఇష్టం లేదు. అందుకే సాయంత్రం పెళ్లి చూపుల్లో మీరే నేను నచ్చలేదని చెప్పాలి. మీ డెసిషన్ నాకు ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్. అందగాడివే అనుకున్నాను. ఓ ఆడపిల్ల జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించే నిన్నెలా మిస్ చేసుకుంటాను? నో వే. చూసుకోరా అమ్మాయిని. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా అంత షాక్ అయ్యావు? అమ్మాయి బాగానే ఉందిగా. ఇంతకీ అమ్మాయి నీకు నచ్చినట్టా లేదా? నాకు అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. నీకేం తక్కువరా, నువ్వు నా పోలిక. అందుకే అడుగుతున్నాడు. ఏమ్మా, మా వాడు నీకు నచ్చాడా? మీ అబ్బాయి హైట్ నచ్చింది. మిగతావేవి నచ్చలేదా? అంటే ముక్కు మొహం అన్నీ నచ్చాయి, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేసో? ఏం లేదు నాన్న, నా డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మమ్మల్ని నేను దూరం తీసుకొచ్చి అవమానించడం దేనికి మూర్తి గారు? ఒక్క నిమిషం, అమ్మాయిని నేను కనుక్కుంటాను. కనుక్కోటాలు కొనుక్కోటాలు ఏం అక్కర్లేదు. జరిగిన అవమానం చాలు. ఇంకా అలానే కూర్చుంటారే, లేవండి. అది కాదు బావగారు. అయింది చాలా. ఇటు నుంచి ఇంకో పెళ్లి చూపులకి వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే. వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు. ఆటో పిలవండి. ఆటో ఎందుకే? మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి. స్టూడెంట్స్, ఇప్పుడు పాదోత్తాసనం వేయండి. సార్, గుమ్మల్లో గుమ్మలు. హాయ్. హలో, మీరా? ఏంటి ఇలా వచ్చారు? బ్యూటీ సెంటర్ కి వెళ్ళవలసిన వాళ్ళు దాదాపు యోగా సెంటర్ కి వచ్చినట్లున్నారు. కాదు, యోగా చేసి బ్యూటీ పెంచుకుందామని వచ్చాం. మీరు యోగా నేర్చుకుంటారా? ఏ మీరు బ్యూటీస్ కి నేర్పరా? ఎందుకు నేర్పరు? మీకైతే నేనే నేర్పుతాను. చెప్పండి, ఫీజు ఎంత? లేడీస్ కి ఏమైనా డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేం లేడీ సంపరం కాదు. మీరు బయలుదేరచ్చు. కావాలనుకుని వచ్చిన వాళ్ళని ఇలా కాదంటున్నారంటే మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉండే ఉంటుంది. పదండి. ఆగండి. వాళ్ళకి అప్లికేషన్స్. ఓకే సార్. ప్రేమంటే మాటలు కాదురా. ఒట్టి మాటలే. ఒక అమ్మాయిని కలుసుకున్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ లాగా అదే పనిగా మాట్లాడుతూనే ఉండాలరా. అదో పెద్ద టాలెంట్. అంటూ తుల్లి పడుతూ వీడేం చెప్తాడ్రా? ఏంటి అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాం. సార్, మన సంతోష్ గారి లవ్ స్టోరీ వింటే మీరు కూడా నవ్వుతారు సార్. ఏ అంత కామెడీయా? కాదు సార్, అదో పెద్ద ట్రాజెడీ. ఏ సంతోష్, ఏమైంది? వీడు శారదనే ఓ మ్యూజిక్ మాస్టర్ కూతురు లవ్ చేస్తున్నాడు సార్. వీడికేమో సరిగ్గా మాట్లాడడమే చేత కాదు. ఆ అమ్మాయికేమో పాటలు సంగీతం అంటే ప్రాణం. ఇక ఆ అమ్మాయి తండ్రి అయితే శంకరాభరణం శంకర శాస్త్రిలా ఫీల్ అవుతుంటాడు. ఏ నాన్న, ఆయాసం వచ్చిందా? లేదు, ఆవేశం వచ్చింది. శృతి తప్పిందా నాన్న? నీ మతి తప్పింది. సాగరమంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్చమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు. నువ్వు పాడుతున్న ఆ రాగమేమిటి? హిందోళం. మూర్ఖురాలా! స్వరాలకు జ్వరాలొచ్చేట్టు పాటమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా? పాశ్చాత్యురాలా! పాడడం ఎలాగూ రాదు, కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న? ప్రాచ్యాచురాలా కాదు, అప్రాచురాలా. షట్ అప్! ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా? అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి, సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పాయసంలా నాకిన వాణ్ణి, పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి. నాకే దగ్గులు నేర్పుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా, రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్.
నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్కి మోచరోగం ఉందంట, నేను తీసుకొస్తాను. మీ రాగంతో నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి, ఎలా చెయ్యాలి, మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు. ధూర్తులారా, మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిదైపోవాలి, దిక్కులు దివాళా తీయాలి. శృంఠలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా, ఓహో బెండ్ అవుతే తల తుండికి తగలాలి. ఓయ్ పక్కోడి తుండి కాదా, నీ తుండికి. ఓయ్ ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? బెండ్ అయితే పడిపోతానేమోనని. సరేరా, సపోర్ట్ ఇస్తా. నాకు సపోర్ట్ ఇవ్వడానికి నీ ఎఫర్ట్ సరిపోతులే, కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మో సార్. గుడ్. పూజ, you're not doing it right. రావట్లేదు సార్. పడ్డావా? లవ్ లో పడ్డావా? వాట్? జీవించుకు. నువ్వు జాయిన్ అయినప్పుడు నీ లుక్స్, జారిపడ్డప్పుడు నీ లిప్స్ చెప్తున్నాయి నువ్వు మాస్టర్ని లవ్ లో పడడానికి వచ్చావని. కనిపెట్టేశావా? క్లియర్ గా. ఇలాంటి చెత్త ప్లాన్ వేస్తే మాస్టర్ పడిపోతారు అనుకున్నావా? మరి ఎలా పడతారు? ఈ బ్రెయిన్ లో చాలా థాట్స్ ఉన్నాయి. ఈ లెటర్ చదివి ఋషి నా లవ్ లో పడతాడంటావా? అరటి తొక్క మీద కారేషన్ ఈజీగా పడతాడు. ఈ లెటర్ రాసింది ఎవరు అనుకున్నావు? ప్రేమ్ శెట్టి. ప్రేమ్ శెట్టి లెటర్స్ తో ఎన్నో ప్రేమ్ జర్నీని కలిపాడు. నిజమా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి బాస్ కి లవ్ లెటర్ ఇస్తే మీరు లవ్ ట్రాక్ ఎక్కుతారు, నేను గిరీష్ బుక్ ఎక్కుతాను. ఓకే బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ఇది మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చారు. ఇదన్నమాట నీ యోగా. బేరర్ సార్, ఆ అమ్మాయి లెటర్ నీకు ఏమని చెప్పించింది? వైట్ షర్ట్ వేసుకుని మీకు ఇమ్మని ఇచ్చారు సార్. చూడు సార్, నువ్వు వైట్ షర్ట్ అనగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీ పేరు సార్? తరుణ్, ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. ఈ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. ఓహ్, డియర్ డార్లింగ్ అని రాయబోయి డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేను ఒక రోగిని. పొరపాటున చదివానా ఏంటి? ప్రేమ రోగిని. నువ్వంటే నాకు కొవ్వా చాచా లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి లవ్ ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేం. లవ్ డెప్త్ కదా, అలా రాసింటావు. ఐ నో. నీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పెళ్లికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ. నో పూజ, నో. నీ ఆశను నిరాశ చేయను. బెరర్, ఒక్క చూసుకు 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంటే సడన్ గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని వర్షాలు ట్రై చేసిన ఎవరు పర్లేదు. అంటే నేను చెప్దాం. ఎనీహో, నాకు లవర్ దొరికింది. ప్రశాంత్ 4 రోజుల నుంచి క్లాస్కి రావట్లేదేంటి? కాలేజీకి కూడా రావట్లేదు సార్. ఇంటికి ఫోన్ చేస్తే ఒంట్లో బాగోలేదని చెప్పారు సార్. ప్రశాంత్ సార్, మీరా? నువ్వు లేవకు. ఏంటి, బ్లడ్ ఇచ్చావా? ఇచ్చాను సార్.
చిరంజీవి గారితో ఫోటో దిగాలని మొన్నే పంజాగుట్టెళ్ళి ఇచ్చొచ్చాను సార్. ఆయన అడుగుతుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్ చేసావా అని కాదు, బ్లడ్ టెస్ట్ చేయించావా అని. వచ్చింది టైఫాయిడో మలేరియానో తెలుస్తుంది కదా. అంతరిక్షంలోకి వెళ్లేవాళ్ళలాగా మంకీ క్యాప్ ఏంట్రా? మంకీ క్యాప్ ఒకటి. అదేంటి అదేదో పార్టీ గుర్తులాగా ఉంది. నువ్వు పార్టీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలెట్టావురా? పార్టీ ప్రచారాలు కాదా, మొన్న కాల్ జారి కింద పడ్డాను సార్. చూస్తుంటే జారిపాటు దెబ్బలా లేవే, ఎవరో చాచి కొట్టిన దెబ్బలా ఉన్నాయి. అవును, ప్రియా కొట్టింది సార్. ప్రియా? ప్రియా ఎవరు? ఆమె నా క్లాస్మేట్. ప్రియకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్. ఎంత ఇష్టం అంటే పండగ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే చేతికి గ్లౌజులు తొడుక్కొని మరీ గోరింటకు పెట్టుకుంటుంది. అంత పిచ్చిది. తనకి దగ్గర అవడానికి వేరే మార్గం లేక తన దగ్గర పెద్ద ఆల్రౌండర్ లాగా ఫోర్స్ కొట్టాను సార్. నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ప్లేట్ ఎక్సలెంట్ కదా? అవునే. ఈ బ్యాట్ ఎంత? 100 రూపీస్. ఇదిగో. హాయ్ ప్రియా. హాయ్ ప్రశాంత్, ఎక్కడి నుంచి? ఇప్పుడే షటిల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నా. ఏంటి, నువ్వు షటిల్ ఆడతావా? మరి కాలేజ్ లో నేను ఎప్పుడు ఆడటం చూడలేదే. కాలేజీలోనా? నేనా? నో ఛాన్స్. మనం ఇప్పటికే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని దాటేసాం. ప్రస్తుతానికి మన టార్గెట్ నేషనల్ ఛాంపియన్ కావడం. అలాంటి నేను సబ్ 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 జూనియర్స్ ఆడడం. ఇట్స్ నాట్ గుడ్ ప్రియా. ఎగ్జాక్ట్లీ. ఆట తెలియని వాళ్ళతో ఆడితే మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఎనీవే, గుడ్ లక్ ఫర్ యువర్ నేషనల్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ. నా గేమ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే, బాయ్. సీ యూ. నైస్ గాయ్. అలా ప్రియ నాకు ఎదురుపడిన ప్రతిసారి తను నేను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక అబద్ధం ఆడి ఛాంపియన్ అని నమ్మించేవాడిని. ఆ చనువుతో ఒకసారి తనను ఇంటికి కూడా రమ్మన్నాను. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెల్కమ్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి, మరి ఇంట్లో కూడా ఈ డ్రెస్ లోనే ఉంటారా? అవును ప్రియా, ఈ డ్రెస్ లేకపోతే నాకు అసలు ఒంటి మీద బట్టలు ఉన్నట్టే ఉండదు. ఓ అవును, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? బామ్మ కూడా ఉంది. ఈసారి ఒలింపిక్స్ లో ఎలాగైనా అష్టాచమ్మలో గోల్డ్ మెడల్ కొట్టాలని వంటింట్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఒలింపిక్స్ లో ఆ ఆట లేదు కదండి. అదే అదే, ఈసారి అష్టాచమ్మని ఎలాగైనా ఒలింపిక్స్ లో చేర్చాలని ఆవిడ లైఫ్ అంబిషన్. ఎనీవే, మీకు హార్లిక్సా బోర్న్విటానా? హార్లిక్స్. రెండు హార్లిక్స్. అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారా? ఏదో వీకెండ్స్ లో వస్తుంటారు. రోజు అంటే మనకు కుదరాలి కదా. వావ్, సర్ప్రైజింగ్. ఎన్ని అవార్డ్స్, ఎన్ని షీల్డ్స్, ఎన్ని కప్పులు మీకు వచ్చినవేనా? yes, వీటి కోసం ఎంత ఖర్చు చేశాను అనుకున్నారు? ఏంటి ఖర్చు చేశారా? అదే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఖర్చు చేశాను, ఎన్ని చెమట చుక్కల్ని ఖర్చు చేశాను నాకే తెలుసు. అసలు నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ క్రికెట్ లో 100 గోల్స్ చేసినందుకు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ నాకే ఇచ్చారు. క్రికెట్ లో గోల్సా? గోల్స్ ఉండేది సాకర్ లో కదా. చూసారా, ఎక్కువ గేమ్స్ లో టచ్ ఉండేసరికి అన్ని మిక్స్ చేసి ఎలా మాట్లాడేస్తున్నాను. ఓ గాడ్, మీ ఇంట్లో నాకు ప్రతిదీ షాక్ గానే ఉంది. హార్లిక్స్ ఈ కప్పుల్లోనా? హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ, టీలే కాదు, బాత్రూమ్ లో మగ్గులు, వంటింట్లో జగ్గులు, గ్లాసులు, గిన్నెలు అన్నింటికి మేము ఈ కప్పులే వాడతాం. యునో, చిన్నప్పుడు నాకు ఉగ్గుపాలు పట్టింది కూడా ఈ కప్పులోనే. ఓ గాడ్, ఇట్స్ అమేజింగ్. అప్పుడే షాక్ అయిపోకు. పద నా రూమ్ లోకి వెళ్దాం. నాకు వచ్చిన షీల్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని చూపిస్తా. తీసుకో. థాంక్స్. ఫాలో మీ. ఈయన మన పిఎం వాజ్పేయి గారు కదా? యా, 2000 మార్చ్ ఢిల్లీలో హాకీ టోర్నమెంట్ జరిగిన అది చూడు. అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకుంది. ఇది రాజీవ్ గాంధీ గారు నాకు భారతరత్న అవార్డు ఇచ్చినప్పటి స్టిల్. yes, రాజీవ్ గాంధీ, అన్బిలీవబుల్. ఒక్క రాజీవ్ గాంధీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇందిరా గాంధీ చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. హలో, లుకా. ఎందుకట నీకు ఇందిరాగాంధీ నచ్చదా? నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. యా, ఇందిరాగాంధీ పోయి 20 years అవుతుందిరా, యూ ఫూల్. అమ్మాయి భోజనానికి కుట్టిందా? వంట నువ్వు హాకీలో గెలుచుకునే కప్పులు వండమంటావా? రన్ అవుట్ అయినట్టున్నాడు బడవా. ఇందాక కొట్టింది నన్ను చీట్ చేసినందుకు, ఇది పవిత్రమైన కప్పుల్ని, షీల్డ్స్ ని అవమానపరిచినందుకు. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను. నేను చేసిన తప్పే. నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదనేది నిజం, కానీ నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. ఇది మాత్రం అబద్ధం కాదు. నీకు దగ్గర అవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. నువ్వు నన్ను చీటర్ అనుకున్నా పర్లేదు, కానీ నా ప్రేమ మాత్రం మోసం కాదు. రియల్లీ
రియల్లీ ఐ లవ్ యూ ప్రియా. నువ్వే ఒక ఫ్రాడ్వి, నీకో ప్రేమ. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే నిన్ను మర్డర్ చేసి నీ పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్స్ పెట్టిస్తాను. జాగ్రత్త. ప్రేమించే వ్యక్తి ముందు నువ్వుగా నిజాయితీగా ఉండాలి. నీకు లేని గొప్పతనాలు కల్పించుకుని ప్రేమను పొందాలనుకోవటం నిజంగా తప్పే. ఓకే, నువ్వు ఛాంపియన్ అని చీట్ చేసినందుకేగా ప్రియా నిన్ను అసహించుకుంది. అదే నువ్వు నిజంగా ఛాంపియన్ అయితే. సార్, నాకు అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు, ఛాంపియన్ ఎలా అవుతాను సార్? నీ ప్రేమే నిన్ను ఛాంపియన్ చేస్తుంది. సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఆకాశం కూడా కాళ్ళ కింద కార్పెట్లా మారుతుంది. నీ ప్రేమలో నువ్వు తప్పకుండా సక్సెస్ సాధిస్తావు. బీ కాన్ఫిడెంట్. కాలేజ్ ఫంక్షన్కి వస్తున్నావుగా? షూర్ సార్. గుడ్. బస్సులో మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం, బాడీ టచ్ అవడం, అది పుట్టడం. గోరింక బాడీ టచ్ అవడం, హీట్ పుట్టడం. హీట్ నుంచి పుట్టేదే ప్రేమ. చిలక గోరింక బాయ్. సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు, నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్ట కొనుక్కున్నాను. ఫస్ట్ టైమా? ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంట పడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంట పడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్, ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంటుగా విత్డ్రా చేసుకో. పూజ నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు. కంటి చూపుతో కాదు, కడుపు మంటతో చంపేస్తా. అల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలో వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి, ఇది జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా మాట్లాడినా తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా అయ్యో వద్దు సార్. అర్థమైందిగా? ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించకు. వెళ్ళు. అలాగే సార్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకి రాను. వెళ్ళు. ఫుడ్ ఫుడ్ వెళ్ళు. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్.
ప్లీజ్. సారీ లేట్ అయింది. నో వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంది. మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోట్తో చెప్పండి. నో భాష కందని భావాలు ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ NEST. ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. ఓకే ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే రెడీయా? రెడీ. 1 2 2 అంతా 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య. చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధ చుట్టూ పెదవి. ఆర్డర్ సార్. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేమ్ టు సేవా. అసలు ఏమనుకుంటున్నాడే వీడు? ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ వీడికే కావాలి. మొన్నటికి మొన్న రేషన్ షాప్ లో స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టిన ఆ డీలర్ని బట్టు కొట్టాడు. నిన్న దుబాయ్ తీసుకెళ్తాను డబ్బులు తీసుకుని మోసం చేసిన ఏజెంట్ను కొట్టాడు. ఇప్పుడు ఈ గొడవ. రేయ్, నువ్వు ఇంటి మీదకి ఎన్ని గొడవలు తెచ్చినా పర్వాలేదు, ఆస్తులమ్మి పోలీసులకు డబ్బులు లంచం ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించైనా కాపాడుకుంటాను. కానీ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నీకు తెలుసా డాడీ? అమ్మాయి అడ్రస్ ట్రేస్ చేయడానికి ఎంత కష్టపడాలో అనుకుంటున్నా. చెప్పు త్వరగా చెప్పు. రే కుళ్ళు జోకులా. ఆ అమ్మాయి ఈ సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నీలకంఠం కూతురు. నీలు. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వే మాట్లాడుతున్నావు. ఎవరు మాట్లాడేదని అడుగుతున్నానా? నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్తున్నానా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను. పెట్టేకు. అలారా దారికి. ఎవరు కావాలో చెప్పు. అంజలి కావాలి. అంజలి, నువ్వెవరికో కావాలంట. ఎవరిని అడుగువే? ఎవరిని అడుగుతుంది? తనకి లైఫ్ ఇవ్వబోయేవాడిని అని చెప్పు. నీకు లైఫ్ ఇవ్వబోయేవాడంటే? ఇక్కడ ఎవరికి లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పు. పోనీ తను నాకు లైఫ్ ఇస్తున్నావాడుగు. ఇక్కడ లైఫ్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పు. అయితే నేనే నా లైఫ్ త్యాగం చేసుకోబోతున్నానని చెప్పు. ప్లేస్ ఎక్కడో తొందరగా డిసైడ్ చేసుకోమను. రేపు ఉదయం 6 ఆదిత్య బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోబోతున్నానని చెప్పు. హ్యాపీ జర్నీ అని చెప్పు. దూకదు అంజలి అంటే అక్కడికి వస్తుందిలే. ఎందుకే ఫోన్ కట్ చేసా పిచ్చి? ఇక్కడ ఎవరు లేరే. ముందు తిట్టు రాసుకుందాం. అంజు దూకద్దు, నీ వచ్చేసాను. ఏమండి ఈ ఘోరం చూడండి, తప్పేసి చెప్తున్నాను. మీ వంతు సాయం మీరు చెయ్యండి. అయ్యో, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంది. ఇదేంటి జనం పోగయ్యారు? ఆ అమ్మాయి ఎందుకు చావాలనుకుంటుంది? పరీక్ష తప్పిందా? కాదయ్య, ప్రేమలో తప్పింది. ఆ అమ్మాయికి నేనంటే లవ్ అంట. రోజు ప్రేమించమని నా వెనకాల పడుతుంది. మనకి ఈ టైప్ వ్యవహారాలంటే అస్సలు నచ్చవు. ఏంటయ్యా, అయినా అంత అందమైన అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంటే ఓకే చేయడానికి నీకేంటి? ఐ లవ్ యూ నువ్వు చెప్తావా నన్ను చెప్పేమంటావా? నువ్వు చెప్తే ఈ గ్రేస్ టైం కూడా యోదో వెంటనే దూకేస్తుంది. నువ్వు ఆగవయ్యా, నువ్వే వర్రావు కమ్మా. ఇతంతో ఐ లవ్ యూ చెప్పించే పూచి మాది. నేను చెప్పను. ఏంటి వినపడట్లేదు? నేను చెప్పరా? నేనెందుకు చెప్పాలి? నేను చెప్పరా? సరే చెప్తా. అంజు, పబ్లిక్ డిమాండ్ మీద అప్లికేషన్ శాంక్షన్ చేస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. దిగిరా. What is this fool trying to do? పిచ్చి. ఏంటి? ఓకే అమ్మా, ఎలాగైతేనే ఫైనల్ గా నిన్ను లవ్ చేయటానికి అబ్బాయి చేత ఒప్పించాం.
నన్ను లవ్ చేయడానికా? అదే లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించావంటగా. నేనా? ఏమండి ఓ పని చేయండి ప్లీజ్. నా చేత ఐ లవ్ యూ చెప్పించినట్టే అమ్మాయి చేత కూడా ఐ లవ్ యూ చెప్పించేయండి. ఈసారికి అలా కానిచ్చేద్దాం. ఏం చేస్తాం? అలాగే. ఏమ్మా అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పాడు కదా, ఇంకా కోపం దేనికి? అతను ఏమన్నా కాదంటాడనా? విట్నెస్ గా మేముంటాం. నువ్వు ధైర్యంగా కాదు రొమాంటిక్ గా ఐ లవ్ యూ చెప్పే. నేనా? అబ్బా చెప్పేయమ్మా, లేకపోతే ఇతను మూడు మారి తనే దూకేస్తానంటాడు. ఓకే 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 ఐ లవ్ యూ. మీకేమైనా అనిపించిందా? కదా కదా మరి కొంచెం వాల్యూమ్ పెంచమనండి. ఓకే 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 ఐ లవ్ యూ. ఓకే పబ్లిక్, మీ మీడియేషన్ అయిపోయింది. మేమిద్దరం తెగ ప్రేమించేసుకుంటాం, మీరందరూ దయచేయండి. ఏంటి వేడిగా ఉన్నావు? ఐస్ క్రీమ్ కావాలా? లవర్ ని డిమాండ్ చేయటం మీ లేడీస్ బర్త్ రైట్. షట్ అప్. ఇదే జనం మధ్య నువ్వు నాతో ఐ లవ్ యూ చెప్పించి గానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? అది నువ్వే కాదు, ఎవరైనా ఇలాగే టెన్షన్ పడతాను. అది మానవత్వం. అంటే నువ్వు ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా అనలేదు. అవును. నా మీద నీకు ఏమాత్రం అభిమానం లేదు. లేదు. నీ మనసులో నాకు చోటు లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నిజంగానే దూకి చచ్చిపోతాను. డోంట్ టచ్ మీ. దానికి ఇంకా టైం ఉంది. ఏ చీకటి పడాలా? పెళ్లి కావాలి. నువ్వెక్కడ లవరే నా ఎంకమ్మ? ఒక ముద్దు పెట్టినో టచ్ చేయనివో. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ ఇదే టైంకి. థ్యాంక్ యూ. ఎవడ్రా దాదా ఇక్కడ? దాదా ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు, ఎవడ్రా దాదా ఇక్కడ? అన్నా మీరే అన్నా. వెళ్ళు. ఉమా నేను నీతో మాట్లాడను. ఏం కోపం వచ్చిందా? సంతోషంగా ఉంది. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి. ఓహ్ ఐస్ క్రీమా? సరే తెస్తానుండు. ఎవడ్రా దాదా ఇక్కడ? తలదించుకున్నావేట్రా? ఎవడ్రా దాదా ఇక్కడ? ఒకటి. ఒక్కటా? ఎవడ్రా దాదా అంటే టైం చెప్తావేట్రా? నీకేమైనా చూడా? రెండు. ఆ రెండు, దాని తర్వాత 3, 4, 5 ఏంటంట? 6. ఏంటి రకాలు చెప్తున్నావు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళదా? 7. 8 అయితే 9. మనతో పెట్టుకోకు, తోలు తీస్తా. బాప్తి సంగతి తెలియదు అనుకుంటా నీకు. ఎవడ్రా దాదా? 10. అదే అయితే ఏంటట్రా? ఏంటి చెప్పు. ఏంటి ఎలా చెప్తా? కొడతా? కొట్టు. కొట్రా? కొట్టు. మధ్యప్రదేశ్ మీద కొట్టావు నువ్వే దాదా అన్నా? అయ్యా ఎక్కడమ్మా? ఋషి వస్తున్నాడని చెప్పి రాత్రి నుంచి హడావుడి చేసి మమ్మల్ని అందరినీ శివరాత్రి జాగారం చేయించావు. ఎక్కడా? వచ్చేస్తాడు అన్నయ్య. ఫోన్ కూడా చేశాను. అదిగో వచ్చేసాడు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సారీ, లవ్ చేయటం ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. లవ్ ఎవరైనా ఒకసారి చేస్తారు. ఎంత అమాయకంగా నటిస్తున్నాడు సార్. ఇప్పుడు ఇలా చూస్తుంటే మన వాళ్ళని ఎరగదీసింది ఇతనేనా అన్న అనుమానం కలుగుతుంది. షట్ అప్. ఋషి ఈయన మీ అన్నయ్య, నాకు బావగారు. ఎంబీఏ పూర్తి చేసి మీ బిజినెస్ చూసుకుంటా ఉంటారు. హాయ్. హాయ్. అంకుల్ షార్పే. డాడీ బయోడేటా మొత్తం చెప్పేశాడు. ఈవిడ నీకు వదిన, నాకు సిస్టర్. దేవత సినిమాలో సావిత్రి లాంటిది. అమ్మను మోడర్నైజ్ చేసి చలాకితనం మిక్స్ చేస్తే ఈవిడ మీ అమ్మగారు. సహనంలో సాక్షాత్ భూదేవి లాంటిది. మదర్ ఇండియా. నమస్కారం. ఇక నేను పరిచయం చేసుకోనవసరం లేని ముఖ్య వ్యక్తి మీ నాన్న. పరిచయం అక్కర్లేదా? అదేంటి? అవునంజలి, ఇంతకు ముందే మీ నాన్న నాకు బాగా పరిచయం. 4-5 సార్లు రామకృష్ణ మఠంలో కలిసాంలే. నువ్వు మఠాలకు కూడా వెళ్తున్నావా? ఎస్ సంజు. వెరీ గుడ్. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నా గురించి ఏముందిలే, మీ నాన్న గురించి చెప్పాలంటే వద్దులే,
రామాయణం గురించి ఆంజనేయుడు చెప్పినట్టుంటుంది. అలాంటి ఆయనకి నేను అల్లుడిని కావటం నిజంగా నా అదృష్టం. చాలా బాగుందయ్యా. నా కూతురు నీ గురించి మొత్తం చెప్పింది. ఆవేశపరుడిగా ఉండే నువ్వు నా కూతురి కోసం పూర్తిగా మారిపోయావని తెలిసి చాలా సంతోషించాను. నిజానికి దానికి తగ్గ కుర్రాన్ని ఎలా తీసుకురావాలా అని ఇన్నాళ్ళు కొంచెం మదన పడ్డాను. కానీ నాకు నువ్వు సరిగ్గా దొరికావు. అవును, మీకు తగ్గ అల్లుణ్ణి. సరే, నువ్వు మారావు, నేను నమ్ముతాను. అయినా నా కూతుర్ని నీకివ్వకుండా వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తానంటే నువ్వేం చేస్తావు? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. అన్నీ తెలిసి నాకు అడ్డుపడ్డావనుకో, అటు ఇటు కాకుండా అయిపోతావు. ఒకప్పుడు ఋషిని అయితే ఇలాగే చొక్కా పట్టుకుని 4 తన్ని ఒప్పించేవాడిని. కానీ మీ అమ్మాయి ఇప్పుడు నన్ను పూర్తిగా మార్చేసింది కదండి. అలా చేయను. నా ఓర్పుతో మీలో మార్పు తెచ్చి అంజలిని మీరు నాకే ఇస్తానని మీకు అనిపించేదాకా నేను ఎదురు చూస్తాను. ఋషి మీరు ఊహించినట్టే ఉన్నాడు కదా నాన్న. ఊహించిన దానికన్నా 1000 రెట్లు బాగున్నాడు. నీ సెలక్షన్ చాలా బాగా నచ్చింది. త్వరలోనే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మీ రుణం ఉంచుకొని మామగారు, తప్పకుండా తీర్చేస్తాను. వస్తాను అంజలి. ప్రసాదం. మామగారు, మీరు ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి అర్చన చేసుకొచ్చాను. చెవిలో పువ్వు పెట్టుకోండి, చేతిలో చెప్ప. బాయ్ ఋషి. సార్, వాడు నిజంగానే మారిపోయాడంటారా? నలిగిన నా షర్టు చెబుతోందిరా వాడి ఆవేశం ఏంటో. వాడు మనకన్నా గొప్ప నటుడు. వాడిని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తా. అన్నయ్య, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వదిన నిన్ను ఇలా చూసిందంటే నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్లే చేసామంటుంది. అదిగో కారు వచ్చేసింది రోయ్. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు నాన్న, అది వచ్చాక అన్నయ్యతో కలిసి వస్తావులే. బాగుందే. ఉన్న 4గురిలో 2 వెళ్తే ఏం బాగుంటుందండి? చూడన్నయ్య. పర్లేదమ్మా, నేను తీసుకొస్తా కదా, మీరు సరే వాళ్ళు వస్తాలే, పద వెళ్దాం. రేయ్, ఆ వెడ్డింగ్ రింగ్ మాత్రం తీసుకురావడం మర్చిపోక. మీరందరూ బయలుదేరండి. పెళ్లి మంటపంలో వాళ్ళకి కాఫీలు కావాలి సిస్టర్. సరే సిస్టర్, పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేక ముక్కలు కనబడట్లేదండి సిస్టర్. అది కూడా నాకే చెప్పాలా? ఓకే, నేను చూసుకుంటాను సిస్టర్. వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్. చిచి, చూడు, ఆపరేషన్ చేయడం తెలియని కొత్త డాక్టర్ లాగా సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్ను అలా పిలవకు. ఏం చేయమంటారు సిస్టర్? మిమ్మల్ని సిస్టర్ అని పిలవకుంటే సిస్టర్ ఫైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్. అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాను సిస్టర్. ఇదిగో బాబు, సిస్టర్ నువ్వేమో ఇంత బ్లాక్ గా ఉన్నావు, అమ్మాయి ఎంత వైట్ గా ఉంది. మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా? మీరు కూడా ఒక అందమైన అమ్మాయి లవ్ చేసి రాఖీ పండుగ రోజు ఐ లవ్ యు చెప్పండి. ఇంత అందమైన సిస్టర్ మీకు దొరుకుతుంది. ఊరుకో 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 బాబు, నీకు హిందువులు లాంటి చిట్కా చెప్తాను, నేర్చుకో. ఏమొద్దు, ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది. ఏం చేయమంటారు? ఎవడీడు? వీడా సార్, వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. రేయ్, ఇదిగో బాబు, రేయ్ త్వరగా కానివ్వరా, వివాహం తర్వాత సంగీత కచేరీ ఉంది. ఆ దాదాగడంటే ఇంకా రాలేదు. నమస్తే సార్. ఎవడ్రా దాదా? ఏంట్రా నన్నేరే అంటున్నావు? అది ఎవడ్రా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈయన అడిగితే సమాధానం నువ్వు చెప్తావట్రా? ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఏదో నీ ఐసం తప్పించినట్టు నువ్వే అంటావేట్రా? నవ్వుతూ చెప్పాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఫీల్ ఉండాలరా. నువ్వే అన్నా. ఇది చెప్పు, ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. దాదా రే 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 ఎవడ్రా దాదా? నువ్వే అన్నా.
ఇంత పెద్ద దాదాని నేనే బీడీ కాలుస్తా, నా కళ్ళ ముందు సిగరెట్ కాలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకున్నా. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలేదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. వస్తానా? కమింగ్ కమింగ్. అక్కడికి వస్తా. ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? నువ్వేమైనా పాప సైకిల్ వా? అలా చూస్తున్నావు? ఎవడరా దాదా? నేనెవరో తెలుసా? చెప్పే, పెళ్లి ఆగిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నువ్వెవడో వాజ్పేయివా, చంద్రబాబువా, చిరంజీవా? షిట్ కొట్టానంటే మొహం పట్టు అయిపోద్ది రే. నువ్వే నువ్వే నీకా నత్తా? ఎవడరా దాదా? మేనే జర్రా ఏది పిలు ఆడి చీరేస్తాను. నువ్వేంట్రా సీరియస్ చూస్తున్నావు? పక్కన జమ్మలాట ఉందంటే ఎక్క పగిలిపోతురే. ఎవడరా దాదా? నువ్వే నువ్వే అని సీరియస్ గా చెప్పక్కల్లా నవ్వుతూ చెప్పొచ్చు. నువ్వే నువ్వే ఏది ఇంకా కొంచెం నవ్వు. నువ్వే అది అలా రా దారికి. గుంటూరు బాబు చేత పెట్టుకోకు, పగిలిపోద్ది నోసు. ఇదిగా కూల్ డ్రింక్ తాగండి. నా గురించి తెలీదు నీకు? నీకే మా మాస్టర్ గురించి తెలీదు. రేపే అంజలికి నాకు నిశ్చితార్థం. నీకు దమ్ముంటే అక్కడికి రారా, చూద్దాం. ఇది మా అమ్మాయి పెళ్లిలా కాదు. ఈసారి వాడికని వచ్చాడు అంటే ఎంతమందితో వచ్చినా తిరిగి వెళ్ళండి. శుభం కలుచుకోగానే వచ్చేసాడు. నిండు 100 ఏళ్ళు. వన్ సెకండ్. మీరందరూ పోలీసులు కాదు, గుండాలని నాకు తెలుసు. నేను వస్తే వేసేయడానికి వెపన్స్ తో రెడీగా ఉన్నారని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఒక్కడనే వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చానో ఒక్కసారి ఆలోచించండి. దమ్ముంటే ఎప్పుడైనా సరే నా బాడీని టచ్ చేయండి. నీ బాడీలో ఏమన్నా కరెంట్ ఉందా? టచ్ చేయండి, తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? బాంబుతో వచ్చావా? బాంబుతో వచ్చాను, మిసైల్ తో వచ్చాను, ఒక్కసారి ముట్టుకుని చూడండి రా. దమ్ముంటే రారా. ఆగు 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 ఆగు. వాడు మొత్తం ప్లాన్ తెలుసుకుని ఇంకేదో 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 ప్లాన్ తో వచ్చాడు. గో 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 గో. నో 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 నో. కాసేపు సరదాగా మాట్లాడదామని వచ్చాను రా. రేయ్, ఆ చీరలో ఏమని చెప్పు. చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. తీసుకురా 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 తీసుకురా. ఆ బెంచ్ కూడా తెమ్మను. చూస్తావేంట్రా? వెళ్ళు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి అంజలిని తీసుకురా. నేను అంజలిని తీసుకురావాలా? నువ్వే వెళ్ళు. కూర్చో కూర్చో. చూడు, దగ్గరకు వచ్చి మాట్లాడదు. ముందు నువ్వు వెనక్కెళ్ళు. ఎవర్రా నువ్వు?
ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటానే మధ్యలో నువ్వేంటి కాడెళ్ళేసి వచ్చావు? కామన్ సెన్స్ లేదా? వెళ్ళు 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 వెళ్ళు. మినిమం 10 feet. గో గో గో. వెళ్ళరా దున్నపోతా. చూడు, నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపటానికో నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికో రాలేదు. నా మీద ఉన్న కోపంతో నువ్వు ఎలాంటి వాడిని చేసుకోబోతున్నావో తెలియజేయడానికి వచ్చాను. నువ్వేం చెప్పక్కర్లేదు, అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ ముందే నిరూపిస్తాను. రేయ్, మర్యాదగా మీ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని కింద పడేయండిరా. వెయ్యండ్రా బాబు. నాలా పెళ్లి పెటాకులు కానివాళ్ళు అయితే పర్వాలేదు. ఒక్కొక్కడు ఒంటి మీద ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో అంతమంది పెళ్ళాలు ఉన్నారు. వెయ్యండి. నిజంగానే వీళ్ళు పోలీసులు అయితే వీళ్ళ దగ్గర లాఠీలు గాని గన్నులు గాని ఉండేవి. అంతేగాని ఇలా మనుషుని చంపే తల్వార్లు కత్తులు ఉండవు. ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి బ్రతుకు. ఒకరిని ప్రేమించే ముందు అతన్ని ప్రేమించచ్చా లేదా అని ఆలోచించవచ్చేమో గాని ప్రేమించిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని మాత్రం ఆలోచించకూడదు. నమ్మకంతో ప్రేమించాలి, ప్రేమించాక నమ్మాలి. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అక్కర్లేదు, తాళి చాలు. ఇంత చూశాక కూడా నువ్వు అతన్నే చేసుకుంటానంటే నీ ఇష్టం. నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, బాగుండాలి. సారీ గైస్, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్, 1 సెకండ్. నువ్వే ధైర్యంతో వచ్చావు? వీళ్ళు టచ్ చేయకూడదా? ఏ బాంబు పెట్టుకొచ్చావు? బెల్ట్ బాంబా, హ్యూమన్ బాంబా, ఆటమ్ బాంబా? చెప్పు. బాంబా? నీకు బాంబు ఎందుకురా? దమ్ముంటే రమ్మన్నావుగా, ఆ దమ్ముతోనే వచ్చారా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.